ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. మీ కుటుంబ సభ్యులకి మీకు అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైనా మీ ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక నేను స్క్రీన్ పైన చూపిస్తున్నవన్నీ కూడా ఈరోజు కొండపైన ఉగాది పండుగ కాబట్టి ఫ్లవర్ డెకరేషన్ అంటే పూలతో అలంకరించారండి. వీటికి సంబంధించిన పిక్చర్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు చూడవచ్చు. నేను ప్రతిరోజు కూడా యూట్యూబ్లో మాత్రమే కాకుండా ప్రతి అప్డేట్ వాట్సాప్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తున్నాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ నేను 2 విషయాలు చెప్తున్నానండి. ప్రస్తుతానికైతే జూన్ నెల వరకు కూడా అన్ని రకాల అఫీషియల్గా టీటీడీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్ అయినా 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ ద్వారా సుప్రభాతము, తోమాల అర్చన, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, రూములు అన్నీ కూడా బుకింగ్లు అయిపోయినాయి. ఇక మీకు ఉన్నవి 2 దారులు. ఆ ఒక్క దారి మెయిన్గా అయితే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది ఏమిటి అంటే ఇక్కడ చూసారా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది. ఈ హోమం దగ్గర మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే చూసారు కదా ఆర్జిత సేవలు అంటే నేను మీ వెబ్సైట్ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ttddevastaram.ap.gov.in ఉంది కదా. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీరందరూ కూడా మే అలాగే జూన్ నెలకి అయితే టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధానం ద్వారా మీరు గతంలో మే అలాగే జూన్ నెలలో ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ ఇద్దరికి కానీ దర్శన టికెట్ బుక్ చేసుకోలేక ఇబ్బంది పడి ఉంటే వారికి ఈ విధానం ద్వారా బుక్ చేసేస్తే మీరు చక్కగా వారిని కూడా మీతో పాటు 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్ అయినా 500 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్ అయినా మీతో పాటు వాళ్ళని తీసుకువెళ్ళవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. మీరు ఏం చేస్తారంటే ఈ నెల ఏప్రిల్ 26వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ ఈ మే నెలకి సంబంధించి ఈ హోమం టికెట్లు అయితే విడుదలవుతాయి. ఈ హోమం ఏమిటి అంటే ఈ తిరుపతిలో ఉన్నటువంటి సప్త గో ప్రదక్షిణశాల టెంపుల్ ఉంది కదండి. ఈ టెంపుల్లో ఈ హోమం టికెట్ మీరు బుక్ చేసుకోవాలి. మీరు ఏం చేయాలి అంటే ఉదయం 9 గంటల కల్లా ఈ హోమంలో పాల్గొంటే 11 గంటల కల్లా మీరు బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు ఎవరైనా కానీ మేలో కానీ జూన్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ నలుగురికి కానీ టికెట్ బుక్ చేసుకోలేకపోయి ఇబ్బంది పడి ఉంటారు చూసారా, వారందరూ కూడా ఈ మే జూన్ నెలలో ఈ టికెట్లు బుక్ చేసుకొని హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో పాటు కలిసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ హోమంలో పాల్గొన్న తర్వాత వారు మీ యొక్క టికెట్ స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు 300 రూపాయల క్యూ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ మీ కుటుంబ సభ్యులతో జాయిన్ అయిపోవచ్చు. అయితే ఈ టికెట్ అనేది 1600 రూపాయలు ఉంటుంది. 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. సో ఈ విషయం చాలామందికి తెలియదు. దయచేసి ఈ విధానం ద్వారా మీ కుటుంబ సభ్యుల్లో 3, 4, 5, 6, 7 ఎంతమంది అయినా మిగిలిపోయి ఉంటారు చూసారా, వారు దయచేసి ఈ విధానం ద్వారా మే అలాగే జూన్ నెలలో బుక్ చేసుకోగలరు. అంటే ఎవరికైనా అవసరం ఉంటే వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ టికెట్లు అనేవి అఫీషియల్గా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవగానే నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక కొత్త విధానం మీకు అవైలబుల్గా అంటే ఖాళీగా ఉన్నది ఏమిటి అంటే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బస్ టికెట్ విధానం ద్వారా బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తా. ఈ విధానం ద్వారా అయితే మే నెలలో అన్ని రోజులకి దర్శన టికెట్లు అయితే ఖాళీగానే ఉన్నాయండి. జూన్ నెలకైతే ఇంకా విడుదల అవ్వలేదు. సో నేను చూపిస్తాను చూడండి. ఈ ఫ్రమ్ అనే చోట దగ్గర ఈ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇక్కడ మీరు ఊరికే మీకు ఎలా చేయాలో కొంతమందికి తెలియదు కదా, వారికి నేను చూపిస్తా. ఫ్రమ్ అనే చోట దగ్గర మీరు విజయవాడ అని టైప్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి, అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు,
ఇక హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అక్కడి నుంచి క్లిక్ చేయండి. విజయవాడ అని క్లిక్ చేసి ఈ 2 దగ్గర తిరుపతి అని క్లిక్ చేయండి. నేను మరలా చెప్తున్నా, TIRUPATHI అని క్లిక్ చేయండి. డిపార్చర్ ఆన్ May 8th అని క్లిక్ చేస్తున్నా నేను. మీకు ఏ రోజు కావాలో అది క్లిక్ చేయండి. చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసారు కదా, ఇదంతా సర్వీస్ నెంబర్ అనమాట. 3479 బస్సు, 661 రూపాయలు అనమాట. 33 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సెలెక్ట్ సీట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత షో లేఅవుట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఏమని, ఇలాగ 300 రూపాయల టికెట్లు ఉన్నాయి, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అని. మీరు ఓకే అని క్లిక్ చేస్తే ఇది బస్ అనమాట. ఇవన్నీ సీట్లు. సో మీరేం చేస్తారు, ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, టీటీడీ దర్శనం డీటెయిల్స్ అని ఉంది. ఇది క్యాలెండర్ అనమాట. ఈ May 8న మీరు ప్రయాణం చేస్తారు కాబట్టి 9 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, 4 PM అని సెలెక్ట్ చేస్తే సాయంత్రం 4 గంటలకి 254 టికెట్లు, అలాగే 1 గంటకి 238 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత అంటే ఈ విధానం ద్వారా దాదాపు 400 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఆ తర్వాత మీరేం చేస్తారు, ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, నేము, ఏజ్, కన్సెషన్ టైపు, కార్డ్ నెంబర్ అన్నీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేస్తే టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధానం ద్వారా మే నెలలో అన్ని తారీఖుల్లో అయితే నేను ఈ వీడియో చూసే టైంకి అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధానం ద్వారా అయితే మే నెలలో మీరు బుక్ చేసుకోవచ్చు. సో నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడున్న మీకు ఒకటే ఒక అవకాశము, మే నెలలో APSRTC బుక్ చేసుకోండి. లేదు మేము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం కోసం వెయిట్ చేస్తాము అంటే ఏప్రిల్ 26 కానీ 27 కానీ వెయిట్ చేయండి. రిలీజ్ అవ్వగానే నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు రిలీజ్ అవ్వగానే చెప్తాను. అలాగే జూన్ నెలలో కూడా ఉన్న అవకాశం ఇదే అన్నమాట. ఇక అప్పటిదాకా ఎవరైనా కానీ ఈ లోపల రావాలి అనుకుంటే మాకు అవన్నీ వద్దు, మేము అన్ని డబ్బులు పెట్టలేము అంటే ప్రతిరోజు కూడా తిరుపతిలో విష్ణు నివాసము అంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి బస్ స్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్లోను తెల్లవారుజామున 2 గంటలకే మీకు దర్శనం టికెట్లు అయితే సర్వదర్శనం టోకెన్లు టీటీడీ యాజమాన్యం వారు ఇస్తున్నారు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని కూడా స్వామివారిని 4 నుంచి 5 గంటల లోపలే మీరు దర్శనం చేసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, తెల్లవారుజామున 2 గంటలకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కనుక వచ్చినట్లయితే మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులైతే మీ అందరూ కూడా దివ్య దర్శనం టోకెన్లు తీసుకోండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే మధ్యలో మీకు దర్శనం అంటే మెట్ల మార్గంలో మధ్యలో మీకు దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు భక్తులందరికీ కూడా పెద్దపీట వేస్తూ బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేస్తూ రికమెండేషన్ లెటర్లు ఏమీ తీసుకోకుండా 30,000 సర్వదర్శనం టోకెన్లు భక్తులకి అందుబాటులో ఉంచారు. ఈ సర్వదర్శనం టోకెన్లు అయినా దివ్య దర్శనం టోకెన్లు అయినా ఒకటే క్యూ లైను. అలాగే 300 రూపాయల దర్శన టికెట్ అయినా 500 రూపాయల దర్శన టికెట్ అయినా ఒకటే క్యూ లైను. సో ఈ విధానం ద్వారా ప్రతిరోజు ఎవరైనా 30,000 మంది సర్వదర్శనం టోకెన్లు తీసుకోగలరు. అలాగే జూన్ నెలాఖరు వరకు కూడా రూములన్నీ బుక్ అయిపోయాయండి. మరలా రెండోసారి రూములు విడుదల చెయ్యరు. చాలామంది నన్ను 100 మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మళ్ళీ రూములు విడుదల చేస్తారా అని. దయచేసి నేను చెప్తున్నా, రూములు రెండోసారి ఎప్పుడూ కూడా విడుదల చెయ్యరు. ఎవరికైనా రూములు కావాలి అనుకుంటే కొండపైన CRO ఆఫీస్ దగ్గర తెల్లవారుజామున 2 గంటలకే క్యూ లైన్లో నించుంటే మీ అందరికీ ఖచ్చితంగా రూమ్ వస్తుంది. లేదా 3, 4, 5 అంటే మధ్యరాత్రిలో నించుంటే రూమ్ ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే CRO ఆఫీస్లో మీ అందరికీ రూములు ఖచ్చితంగా వస్తాయి. లేదు ఆ టైంలో మేము వెళ్ళలేకపోయాము, మాకు రూములు రాలేదు అంటే కొండపైన లాకర్స్ ఉన్నాయి. PAC 1 యాత్రి నివాస్, PAC 2 మాధవ నిలయం, PAC 3 యాత్రి సదన్ 3, PAC 5 పద్మనాభ నిలయం. ఇదంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ PAC 1, 2, 3, 5 ఇవన్నీ కూడా లాకర్స్ అనమాట. చక్కగా మీరు ఈ లాకర్స్లో మీ లగేజ్ పెట్టుకొని కూడా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధానం ద్వారా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల రూములు
బుక్ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. అలాగే జూలై నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, మిగతా అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతుంది అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ టెంటేటివ్ డేట్ అంటే గత 4 నెలల నుంచి వరుస పెట్టి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో మేము చూసి ఒక అంచనా ప్రకారము ఈ నెల ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేము ఊహించి మీ అందరికీ ఒక వారం రోజుల క్రితమే నేను ఒక స్పెషల్ వీడియో అయితే తీయటం జరిగింది. ఆ వీడియో ద్వారా మేము చెప్పేది ఏమిటి అంటే ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖున మీకు 300 రూపాయల దర్శన టికెట్టు విడుదలయ్యే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. దయచేసి మీరంతా రిలీజ్ అయినప్పుడు చక్కగా బుక్ చేసుకోండి. ఈ లోపల మీకు కావాలి ఒక ఐడియా కోసము అంటే ఈ టెంటేటివ్ షెడ్యూల్ అంటే 95% ఈ డేట్లు కరెక్ట్గానే ఉండొచ్చు. కానీ అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు మటుకు అది కన్ఫర్మ్ అవుతుంది. ఈ లోపల ఒక ఐడియా కోసము మీకు నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో ద్వారా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్లు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇస్తా. దయచేసి మీకు ఒక ఐడియా కోసం అయితే చూడొచ్చు. సో ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది జూన్ నెలకు సంబంధించి ప్రతి టికెట్ కానీ రూములు కానీ ఎప్పుడు విడుదలవుతుందో టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరందరూ కూడా నా వీడియోలో టచ్లో ఉంటే ఆ రిలీజ్ అయినప్పుడు మీ అందరికీ కూడా నేను ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటూ ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. తప్పకుండా మీ ప్రతి కమెంట్ కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. సో ధన్యవాదాలు.